So, hi friends, good evening everyone, and a warm welcome to everybody. సో ముందుగా సార్ చెప్పారు, నా పేరు గుడికంద్ర శ్రీహరిరావు అండి. నేను నరసరావుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఏం కావాలి మనకి అనే దాని గురించి. సో మరి ఈ క్రమంలో ఎవరో మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తే మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు, కొంతమంది కొత్త వాళ్ళు. కాబట్టి ఎటు వచ్చాం కాబట్టి మన యొక్క వాల్యుబుల్ టైంని ఇన్వెస్ట్ చేసుకొని ఒక్క 45 మినిట్స్ మీరు అటెన్షన్తో వినగలిగితే ఒక అద్భుతమైన సెషన్ని మీరు ఇవాళ వినబోతున్నారు. ఇది అద్భుతం అని చెప్పేసి మేము ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే గత కొన్ని నెలలుగా దీంతో మేము జర్నీ చేస్తున్నాము. ఈ అద్భుతాన్ని మేము ఆస్వాదిస్తున్నాం. కాబట్టి ఇంత అద్భుతాన్ని అందరికీ షేర్ చేయాలని ఒక ఉద్దేశంతో మేము మా ప్రయత్నం అండి ఇది. సో సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ పేరు వచ్చేసి న్యూయంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మరి మనం సార్ చెప్పినట్టు ఇందాకే మనకేం కావాలి అని చెప్పేసి ఆలోచిస్తే కనుక ఫస్ట్ హ్యాపీనెస్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే మనకి హెల్దీగా ఉంటే అండ్ వెల్దీగా. మా యొక్క న్యూయంగ్ కంపెనీ హెల్త్ ప్రజెంటేషన్ అండి. సో మరి ఇక్కడ ఫార్మాస్యూటికల్ గురించి తెలియని వాళ్ళే లేరు. ఇవాళ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దాన్ని వాడని వాళ్ళే లేరు, దాని అవసరం లేని వాళ్ళే లేరు. ఇది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ మనకు తెలిసిన విషయం, మెడికల్ షాపులో దొరికే ₹1 టాబ్లెట్ అయినా మనకి ఏ హెల్త్ ప్రాబ్లంకైనా సరే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్. అందుకే ఇన్ని రకాల జబ్బులు ఇక్కడ లిస్ట్ పెట్టింది. 1, 2 కాదండి. డయాబెటిస్ ఏంటి, బీపీ ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి, స్ట్రోక్ ఏంటి, సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి, స్ట్రోక్ ఏంటి, సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఏంటి, లివర్ ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్. 1, 2 కాదండి. చెప్పడానికి చదవడానికి మనకే టైం సరిపోతుంది. ఒకవేళ ఉన్న జబ్బులని రాస్తే ఒక పీడిఎఫ్ దానికే సరిపోతుందేమో. కాబట్టి ఈ జబ్బు ఆ జబ్బు అనేది కాకుండా దేనికైనా పనిచేస్తుంది అని ఎందుకు అనగలుగుతున్నామంటే, క్యూర్ సెల్ అనే పదంలోనే సెల్స్ ని క్యూర్ చేస్తుంది కాబట్టి ఇది క్యూర్ సెల్. ఎస్, మనందరం కూడా ఆ సెల్స్ తోనే నిర్మితం అవ్వబడ్డామండి. మన తల వెంట్రుక దగ్గర నుంచి కాలిగోటి వరకు మనం కొన్ని వేల కోట్ల కణాలంటే తెలుగులో అంటాము, ఇంగ్లీష్ లో సెల్స్ అంటామండి. ఏసో కణాలతో నిర్మితం అవ్వబడ్డాం. ఈ సెల్స్ అనేది రకరకాల కారణాల వల్ల, అంటే లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల కావచ్చు, ప్రతిరోజు మన బాడీలో కొన్ని సెల్స్ చనిపోతా ఉంటాయి, కొన్ని పుడతా ఉంటాయి. ఈ చనిపోయే సెల్స్ సంఖ్య పెరిగినప్పుడు, ఆ సెల్ డ్యామేజ్ పెరిగినప్పుడు, ఎక్కడైతే సెల్ డ్యామేజ్ జరుగుతుందో అక్కడ మనకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అది డిసీజ్ కానీ డిజార్డర్ కానీ. మై డియర్ ఫ్రెండ్స్, కొద్ది రోజులు మందులు వాడితే తగ్గేది డిసీజ్, జీవితాంతం మందులు వాడుకోవాల్సింది డిజార్డర్. అంటే సమ్ డిజార్డర్స్ కానీ డిసీజెస్ కానీ ఈ సెల్ డ్యామేజ్ వల్లనే జరుగుతుంది. ఆ సెల్ డ్యామేజ్ని అరిగట్టగలిగే సామర్థ్యం ఈ యొక్క క్యూర్సెల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల ఉందండి. అందుకని ఎన్ని రకాల వాటికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి కంపెనీ మనకి ఈ ప్రొడక్ట్ని అందించింది. ఇది కొద్ది రోజులుగా మేము వాడుతూ ఎస్ ఇది రైట్ అని చెప్పేసి మేము ఫీల్ అవుతూ, అనుభవిస్తూ, మేము నిజాన్ని చూస్తూ మీతో ధైర్యంగా దీన్ని మేము పంచుకోగలుగుతున్నాం అనమాట. మరి ఈ క్యూర్సెల్ అనేది ఈ సెల్స్ మీద పనిచేయడానికి ఏమున్నాయి దీనిలో ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి మనం ఒకసారి చూసామంటే కనుక ఇన్ని రకాల అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. వీటన్నిటిని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. మన అనిల్ రావిపూడి గారు క్రియేట్ చేశారు ఒక సెంటెన్స్ ని, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇలాంటి కాంబినేషన్ మనం అసలు చూడలేదు ఇంతకు ముందు. ఇక్కడ స్టెమ్ సెల్ తో పాటుగా ఏదైతే మన బాడీకి అవసరమో, అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కరోనా టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మనం కనుక ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుంటే ఒక కరోనా వైరస్ అనే కాదు, ఎలాంటి వైరస్ అయినా సరే ఎదుర్కోవచ్చు అని చెప్పున్నారు. అవునా కాదండి? మరి ఆ ఇమ్యూనిటీ ఎక్కడ దొరుకుతుంది అనేది మనకు తెలియదు. ఎవరు ఏది చెబితే ఆ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం, కానీ ఎక్కడ ఉంటుందో తెలియదు. కానీ మనం వెతకవలసిన అవసరం లేకుండా అలాంటి ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్, మన ఎనర్జీలో స్పెండ్ చేయాలి ఇంగ్రీడియంట్స్, మన బాడీకి ఏదైతే విటమిన్స్ కావాలో, మినరల్స్ కావాలో, అమినో యాసిడ్స్ కావాలో, ఇవన్నీ ఏ ఇంగ్రీడియంట్స్ దొరుకుతుందని చెప్పేసి ఇవన్నీ కూడా న్యాచురల్గా ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్ మనకి ఈ కంపెనీ అందించిందండి, విత్ ది కాంబినేషన్ ఆఫ్ స్టెమ్ సెల్. వాట్ ఈజ్ స్టెమ్ సెల్? ఓకే,
సెల్స్ ని రిపేర్ చేస్తుంది అనుకుంటున్నాం, సెల్ డ్యామేజ్ జరుగుతుంది అనుకుంటున్నాం. స్టెమ్ సెల్ అంటే ఏంటి మరి? అంటే ఈ స్టెమ్ సెల్ అనేది ఏంటంటే, మనం పిల్లలు పుట్టినప్పుడు బొడ్డుతాడుని మనం చాలా మంది పడేస్తా ఉంటారు, కొంతమంది ప్రిజర్వ్ చేసుకుంటారు. ఎందుకు ప్రిజర్వ్ చేసుకుంటారంటే, ఈ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా డాక్టర్లు కూడా అంతుబట్టన జబ్బు చేస్తే ఈ బొడ్డు తాడులో ఉండే స్టెమ్ సెల్స్, తల్లి నుంచి వచ్చిన ఆ స్టెమ్ సెల్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇది సైన్స్. ఇది ఈ విషయం 99% మెంబర్స్ కి తెలియదండి. తెలిసిన కొద్దిమంది ప్రిజర్వ్ చేసుకోవాలంటే ఇది టూ ఎక్స్పెన్సివ్. ప్రిజర్వ్ చేసుకోవడానికే ఎక్స్పెన్సివ్ అయితే ఆ యూస్ చేసుకునే టైంలో ఇంకా ఎక్స్పెన్సివ్ అనమాట. అయితే ఎవరైతే ప్రిజర్వ్ చేసుకున్నారో అది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే ప్రిజర్వ్ చేశారో వాళ్ళ పేరెంట్స్ కి, ఆ పిల్లలకి, లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కి సేమ్ డిఎన్ఏ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎవరో ప్రిజర్వ్ చేసుకుంటే మీకో నాకో ఉపయోగపడదు. అప్పుడు స్విట్జర్లాండ్ కి సంబంధించిన డాక్టర్ ఫ్రెడ్జిల్ అని ఒక సైంటిస్ట్ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే, ఈ హ్యూమన్ స్టెమ్ సెల్ అనేది చాలా అద్భుతంగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ఒకళ్ళకి సరిపోవట్లేదు, అందరికీ ఉపయోగపడే స్టెమ్ సెల్స్ ఎక్కడన్నా దొరుకుతుందా అని చెప్పేసి ఆయన యొక్క రీసెర్చ్ లో 2 రకాల ఫ్రూట్స్ లో, అంటే యాపిల్స్, గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ గ్రేప్ అనే ఒక 2 రకాల నుంచి వాటి నుంచి ఒక కొన్ని స్టెమ్ సెల్స్ తీసి టెస్ట్ చేస్తే మన హ్యూమన్ స్టెమ్ సెల్ కి 80% ఎక్కువగా ఉందని చెప్పేసి ఆయనకి తేలిందండి. ఆ తర్వాత ఆయన దాంతో ట్రీట్మెంట్ చేసి సక్సెస్ అయ్యి, ఓకే ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి ఆ యొక్క గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ గ్రేప్ యొక్క స్టెమ్ సెల్స్ తో దాన్ని ఆ, తయారు చేసి మనకు అందించారు. మరి ఆ అద్భుతానికి తోడు ఈ న్యూయంగ్ కంపెనీ అనేది ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ లో ఇంకా ఈ అదనంగా మన బాడీకి అవసరమయ్యే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేసిందండి. ఎందుకు ఉపయోగపడతాయని చూస్తే ఇక్కడ అసైబెర్రీ, బ్లూబెర్రీ, ఇవి రెండు ఏదైతే ఒక ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల మనకి ఫ్రీ రాడికల్స్ ద్వారా డ్యామేజ్ అవుతున్న మన బాడీని కాపాడుకోవటంలో, ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవటంలో, మనకి యాంటీ యాక్షన్స్ అందించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ అసైబెర్రీ అండ్ బ్లూబెర్రీ. మరి బార్లీ గ్రాస్ అనేది చూస్తే ఒక అద్భుతమైన ఆ ఏమనొచ్చంటే ఒక ఒక పుట్టండి, ఔషధాల పుట్ట అని అనుకోవచ్చు దీనిలో చూస్తే. ఎందుకంటే దాదాపు మనకి ఒక 111 రకాల పోషక పదార్థాలు ఇందులో ఉన్నాయని నిరూపించబడిందండి. ఇందులో విటమిన్స్ ఏబిసిఏ కాకుండా ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, ఎంజైమ్స్, కాల్షియం, పొటాషియం, ఐరన్, వీటన్నిటితో పాటుగా ఏంటంటే మనకి మన బాడీకి కావాల్సిన 22 రకాల అమినో యాసిడ్స్ లో దాదాపు 19 రకాల అమినో యాసిడ్స్ మన బార్లీ గ్రాస్ లో ఉన్నాయంటండి. మరి బ్లాక్ కోహోష్ అనేది అసలు మనం వినుండం, ఎందుకంటే మన విటమిన్స్ కొన్ని ఏబిసి ఇవి వినున్నాం, కానీ విటమిన్ క్యూ అనే దాన్ని వినే ఛాన్స్ చాలా తక్కువ అండి. ఆ విటమిన్ క్యూ, దీన్ని మనం కోఎంజైమ్ క్యూటెన్ అంటాము, లేకపోతే క్యూటెన్ అంటాము. దీన్ని ఈ ఈ ఇంగ్రీడియంట్ మన దీనిలో ఉండటం వల్ల ఏంటంటే ఫ్యూచర్ లో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, అట్లాగే ఇన్ఫెర్టిలిటీ సమస్య నుంచి ఇది కాపాడుతుందండి. అంటే పిల్లలు సంతానలేమి సమస్య నుంచి ఇది కాపాడడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంత ఒక ఎక్సలెంట్ విషయం ఇది. అందుకే ఈ ప్రొడక్ట్ వాడిన వాళ్ళు కొంతమంది కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకా చూసామంటే కనుక దీనిలో ఆస్టాక్సంథిన్, ఇది అసలు మనకి ఇక్కడ దొరకదు, జపాన్ లో దొరికే ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్ అండి. ఇది మన కళ్ళకి, అలాగే అల్జీమర్స్, మనం అంటే బ్రెయిన్ కి, అలాగే పార్కిన్సన్స్, వీటికి ఆ, ఆ, రాకుండా మనకి ఉపయోగపడుతుంది. మన స్కిన్ డిసీజెస్ కానీ, అలాగే అల్ట్రావైలెట్ రేస్ నుంచి మనకు కాపాడుతుంది. ఇట్లాగే మన కళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది అనమాట. ఇక క్లోరెల్లా. క్లోరెల్లా అంటే మనం స్పిరులినా గురించి వినుంటాము. అలాంటి దానికి ఇది హై ఎండ్ అనమాట. ఇక్కడ ఈ క్లోరెల్లా వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ సంఖ్యలో విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్ వీటన్నిటితో పాటుగా ఏంటంటే మనకి క్లోరోఫిల్ ఉండటం వలన ఆ, ఇక్కడ మనకి బెస్ట్ డిటాక్సిఫైర్ గా పనిచేస్తుంది అనమాట ఈ క్లోరెల్లా అనేది ఒక ఇంగ్రీడియంట్ దీనిలో ఉండటం వల్ల. మరి ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్. ఇది ఉండటం వల్ల ఏంటంటే ఇది కూడా మనకి ఫ్యూచర్ లో హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడగలుగుతుంది మనల్ని. ఇక ఆర్థరైటిస్ నుంచి కానివ్వండి, లేకపోతే ఐ ప్రాబ్లమ్స్ నుంచి కానివ్వండి, కాపాడటంలో ఇది చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అనమాట. మరి వీటన్నిటితో పాటు మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ గా, ఎనర్జీ లెవెల్స్ పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇవి ఖచ్చితంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగానే ఉన్న ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ మనకి ఇక్కడ దొరుకుతుంది కదా. ఈ ఈ- ఈ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న ఈ యొక్క ప్రొడక్ట్ కి ఇవాళ అనేక రకాల సర్టిఫికేషన్స్ తో మనకి ఎండార్స్ చేయబడి అండి. మరి మన ఇండియాలో ఆల్రెడీ ఆగస్టు 3న అఫీషియల్ లాంచింగ్ అయిపోయింది. 1 year బ్యాక్ ప్రీ లాంచింగ్ తో ఇప్పటి వరకు మనం నడుపుకున్నప్పటికీ అఫీషియల్ లాంచింగ్ అనేది ఆగస్టు 3, 1 month బ్యాక్, 1.5 month బ్యాకే అయిపోయింది.
ఇవాళ మన ముందు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎంసీఎస్ సర్టిఫికెట్ వచ్చింది. అట్లాగే పాన్ అండ్ టాన్ ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్స్ తో మన ముందుకు వచ్చేసేసింది. ఇవాళ దీనితో పాటుగా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఇవి ఎప్పుడో వచ్చినాయండి మనకి. ఇంటర్నేషనల్ గా కూడా ఈ ప్రొడక్ట్ ను మనం సప్లై చేయొచ్చు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అండి ఎండార్స్ చేయబడిన సర్టిఫికేట్స్ మనకి ఎఫ్ఎస్ఎస్ఏ అని, ఐఎస్ఓ అని, అలాగే హెచ్ఏసిజిపి, మోర్ ఓవర్ కోషియల్ సర్టిఫికేట్స్ ఒకటి, ఇక ఆర్గనైజ్ సర్టిఫికేట్స్ ఇవన్నిటితో మన ముందుకి చాలా ధైర్యంగా మనం ఈ సప్లిమెంట్ వాడుకోవచ్చు, దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు అని చెప్పేసి మనకు నిర్ధారణ చేసే సర్టిఫికేట్స్ అండి ఇవన్నీ కూడాను. సో మరి ఇన్ని సర్టిఫికేషన్స్ తో ఉన్న ఈ యొక్క ప్రోడక్ట్ చూడండి, ఆల్రెడీ దాని యొక్క కలర్ తో అపీరెన్స్ తో మనకి ముందు రాబోతుంది. ఇది కాకుండా అద్భుతం ఏంటంటే ఈ కంపెనీ చూస్తుంటే ముచ్చటేస్తుందని చెప్పడం అనేది సరిపోవట్లేదండి. ఎందుకంటే ఏదో సినిమాలో మన మహేష్ బాబుని చూసి ప్రకాష్ రాజ్ అంటారు, నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తుంది అన్నట్టు. ఈ కంపెనీని చూస్తే కూడా నాకు అలానే ముచ్చటేస్తుంది. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కొంతమంది అండి, ఇంతకు ముందు మేమందరం కూడానండి 5,800 పెట్టేసి 1+1 ఆఫర్తో 2 ప్యాకెట్లు కొనుక్కొని వాడుకున్నాం గత సంవత్సర కాలంగా. అంటే ఒక ప్యాక్ 2,900 పడిందండి. ఎవరైనా ఒక ప్రొడక్ట్ దాని దమ్మేంటో నిరూపించుకొని అందరికీ ఉపయోగపడుతుందని తెలిసిన తర్వాత ఆ ప్రొడక్ట్ డిమాండ్ చేయాలి, రేట్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి. కానీ ఈ కంపెనీ ఇంకా రేటు తగ్గించిందండి. ముచ్చటకి ఏమవుతుంది చెప్పండి? 6,850 రూపాయలకే 2 ప్యాకెట్లు ఇస్తూ +1 ఆఫర్ ఇస్తుందండి. అంటే 3 ప్యాకెట్లు ఇస్తుంది. ఇది మనం కనుక కౌంట్ చేసుకుంటే ఇవాళ 1 ప్యాకెట్ 2,283 రూపాయలకే వస్తుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఫ్రీగా 1 ఇయర్ వాడుకోమని ఇచ్చిన జియో కంపెనీ వాడు ఆడింది ఆట అయిపోయింది, తప్పట్లేదు, వాడుకుంటుంది. కానీ ఇవాళ అలా డిమాండ్ చేయట్లేదు. కంపెనీ ఎంత సహృదయంతో ఉందంటే ఈ ప్రొడక్ట్ ఎంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది, ఇన్ని వేల మందికి హెల్త్ని బాగు చేస్తుంది కదా, మరి కొంచెం రేట్ ఎక్కువ అని అనుకోకుండా జనానికి ఇంకొంచెం రేటు తగ్గిస్తే ఇంకా కొన్ని లక్షల మంది హెల్త్ని బాగు చేసుకోగలుగుతారు కదా అని చెప్పేసి అర్థం చేసుకొని ఇంకా తక్కువ రేటుతో మనకు అందించింది. ఈ యొక్క విషయాన్ని మనం కనుక అర్థం చేసుకోగలిగితే ఇంకా కొన్ని వేల మంది కాదండి, లక్షల మందికి మనం హెల్త్ ఇచ్చే అవకాశం ఉంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, 6,850 రూపాయలకి ఒక ఐడితో మనం మెంబర్ అయ్యామంటే కంపెనీలో మనకి 2+1 ఆఫర్తో ఇవాళ ప్రొడక్ట్ మనకు ఇవ్వడానికి కంపెనీ డిజైన్ చేసి లాంచ్ అయిపోయింది ఆల్రెడీ. మేము తీసుకుంటున్నాం కూడా ఇప్పుడు కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఏ కంపెనీతో కంపేర్ చేస్తున్నా ఇది కూడా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టరే. ఎస్, ఎందుకంటే రేటు పెరుగుతూ ఉండాలి ఎవరైనా ఉంటే, కానీ ఇక్కడ మనకు తగ్గించి ఇవ్వడం అనేది చాలా ఒక అద్భుతమైన విషయం అండి ఇది. మరి ఇక్కడ ప్రొడక్ట్ వాడుకుంటున్నాం, హెల్దీగా ఉంటున్నాం, 10 మందికి హెల్త్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తాం 10 మందికి హెల్త్? మాకేం పని లేదని చెప్పేసి అనుకుంటాం కదా. మన మాట, మన టైము, మన పని, దానివల్ల ₹1 ఆదాయం వస్తే మాట్లాడతాం. మరి అలాగే మన కంపెనీ మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు, ఆదాయాన్ని సంపాదించుకొని ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందటానికి ఇలా ఉండండి అని చెప్పేసి ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ కూడా మనం ముందిచ్చింది. మరి చాలా కంపెనీలలో మనం కొంతమందిని మీరు చూసుంటారు. ఏదైనా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది మన ముందుకు వచ్చిందంటే ఏదో ఒక బైనరీ సిస్టమో లేకపోతే యూనిలెవర్ సిస్టమో మనకి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఈ కంపెనీ అద్భుతంగా ఈ రెండింటిని కలగలిపి ఒక హైబ్రిడ్ ప్లాన్ మన ముందుకు తీసుకొచ్చిందండి. ఆ హైబ్రిడ్ ప్లాన్ లో భాగంగా మనం చేసిన పనికి 5 రకాలుగా ఆదాయాలు ఇస్తుందండి. ఆ 5 రకాలే ఇక్కడ మనకి కనబడుతున్నాయండి. ఇవన్నీ 1 by 1 చూస్తే 1 ప్రోమో రివార్డు, 2 మ్యాచింగ్ ఇన్కమ్, 3వది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, 4వది లైఫ్ టైం రివార్డ్స్ అండ్ ర్యాంక్ అచీవ్మెంట్స్ అండి. సో ఎలా ఇన్కమ్ వస్తుందో మనకి దీన్ని అనేది చూస్తే, ఎప్పుడైతే మనం ఒక 6,850 రూపీస్ పెట్టేసి మనం ఒక 2+1 ఆఫర్తో ఆ ప్రొడక్ట్ తీసుకున్నామో మనం కంపెనీలో వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్ అయిపోతాం. మనం ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత ఈ ప్రొడక్ట్ బాగుందని చెప్పేసి ఇతరులకు రికమెండ్ చేస్తే, ఎవరికైనా ఒక ఇద్దరికి రికమెండ్ చేస్తే ఈ ప్రోమో రివార్డ్ ద్వారా మనకి కంపెనీ ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే ఒక వీక్లీ 3 ఎన్వైసీ అండి. వీక్లీ 3 ఎన్వైసీ చొప్పున 104 వారాలు ఇస్తుందండి. ఎన్వైసీ మీన్స్ న్యూ యంగ్ క్యాష్, అంటే ఈక్వల్ టు $1, అంటే అప్రాక్సిమేట్ కాదు, ఎగ్జాక్ట్ గా 90 రూపీస్. సో $3 అనుకోవచ్చు. 3 ఎన్వైసీ అనేది వీక్లీ మన అకౌంట్ లో వేస్తుంది. 104 వారాలు మనకి రెగ్యులర్ గా ఇస్తూ ఉంటుందండి. మనం ఇద్దరిని రికమెండ్ చేస్తే డైరెక్ట్ గా లెఫ్ట్ ఒకళ్ళని, రైట్ ఒకళ్ళని
మన డైరెక్ట్ గా రిఫర్ చేస్తే ఈ ప్రోమో రివార్డుకి మనం అర్హులవుతాము. ఖచ్చితంగా మనం ఆ ఇద్దరిని కూడా లెఫ్ట్ ఒకళ్ళని రైట్ ఒకళ్ళని వేసుకుంటే వీళ్ళిద్దరూ మన డైరెక్ట్ స్పాన్సర్ అయితే మనకి ఈ ప్రోమో రివార్డుకి మనం ఎలిజిబుల్ అవుతాం. మరి ఈ ప్రోమో రివార్డుకి ఎప్పుడైతే ఎలిజిబుల్ అయిపోయామో మనకి కంపెనీ 2 రకాలుగా బెనిఫిట్స్ ఇస్తుంది. ఈ రెండింటిలో ఏది కావాలంటే అది మనం వాడుకునే రైట్, ఆ ఛాన్స్ మనకిచ్చింది కంపెనీ తీసుకోవట్లేదు. అది ఏంటంటే 3 ఎన్వైసీ చొప్పున మనకి 104 వీక్స్ తీసుకోవాలా, లేదు అంటే ఇక్కడ మనకు కనపడుతుంది రెడ్ కలర్ లో 6 ప్యూర్సెల్ ప్యాకెట్లు తీసుకోవాలా. ఏది తీసుకోవాలో ఛాన్స్ మనకే ఇచ్చింది కంపెనీ. ఇట్లాగా ప్రతి 2 డైరెక్ట్ రెఫరల్స్ కి ఒక ప్రోమో వస్తుంది. ప్రతి ఒక్క ప్రోమోకి ఈ 2 ఆప్షన్స్ లో ఏదో ఒకటి తీసుకునే ఛాన్స్ మనకుంటుంది. ఇలాగా ఒక ఐడి మీద 100 మెంబర్స్ మనం డైరెక్ట్ గా రిఫర్ చేసే ఛాన్స్ కూడా మనకి ఇచ్చింది. మరి 100 మెంబర్స్ మనం రిఫర్ చేస్తే ఎన్ని ప్రోమోలు వస్తాయండి? ఎన్ని పెయిర్స్ అయితే అన్ని ప్రోమోలు కదా. సో 100 మెంబర్స్ మనం ఒకవేళ రిఫర్ చేయగలిగితే, 100 మెంబర్స్ మనం హెల్త్ ఇవ్వగలిగితే 50 ప్రోమోస్ 50 పెయిర్స్ అవుతుంది కాబట్టి 50 ప్రోమోస్ వస్తాయి. ఈ లాస్ట్ లో ఉన్న 100 ఎదురుగా చూస్తే కనుక 150 ఎన్వైసీ పర్ వీక్ మనకు వస్తుంది. ఆ లెక్కన మంత్లీ 150 ఇంటూ 4 వేసుకుంటే 600 ఎన్వైసీ అంటే $600 వస్తుంది. సో 90 రూపీస్ పర్ ఎన్వైసీ వేసుకున్నా కూడా దాదాపు ఒక 50,000 వరకు మనం మంత్లీ తీసుకోవచ్చు అండి. అట్లాగా ఒక 26 మంత్స్ 104 వీక్స్ అంటే 26 మంత్స్ అండి. ఒక 14 lakhs వరకు మనం తీసుకునే అవకాశం ఉంది. ఎంత అద్భుతమో చూడండి. ఎప్పటికీ మనం ఇలాంటి ఇన్కమ్ మనం ఏ కంపెనీలోనైతే ఖచ్చితంగా చూడలేదండి. ఎందుకంటే ఒక 6,850తో మనం ఒక ఇద్దరిని రెఫర్ చేస్తే మళ్ళీ మనకి 17,000 అదే వచ్చేస్తుంది, వరల్డ్ రేట్లే వచ్చేస్తా ఉన్నాయి మనకి. సో ఇక్కడ 6 ప్యాక్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఇవ్వటం అనేది ఒక అద్భుతం. ఇది కాకుండా 2 years వరకు మనకి ఈ యొక్క ఎన్వైసీ 3 ఎన్వైసీ చొప్పున 104 వీక్స్ ఇవ్వడం అనేది కూడా ఒక అద్భుతం అనమాట. ఇది ఫస్ట్ మనకి ప్రోమో రివార్డ్ అండి. ఇక సెకండ్ ఇన్కమ్ వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్. రెండు రకాల ఇన్కమ్స్ మనకి ప్లాన్ ఇన్వాల్వ్ చేశారని చెప్పుకున్నాం కదా. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్, అంటే బైనరీ ఇన్కమ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మనం ఎప్పుడైతే ఇద్దరిని రెఫర్ చేశామో ప్రతి ఒక్కళ్ళ నుంచి ఒక్కొక్కరికి మనకి ఒక 50 BV అలాట్ చేస్తుంది కంపెనీ. ఇక్కడ 1:1 రేషియోలో మనకి బైనరీ కమిషన్ ఇస్తుంది. ఎప్పుడైతే 1:1 మ్యాచ్ అయిందో ప్రతి మ్యాచింగ్ కి $2.5 అంటే 5% ఆఫ్ బీవీ మనకి బైనరీ కమిషన్ గా ఇస్తుంది. అంటే 5% ఆఫ్ 50 BV అంటే $2.5 అండి. మరి ఈ బైనరీ కమిషన్ తీసుకోవడానికి ఏదన్నా కండిషన్ ఉందా అంటే ఖచ్చితంగా చాలా పెద్ద కండిషన్ ఏం కాదండి, చాలా సింపుల్ కండిషన్ ఇచ్చారు. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మన ఓన్ రెఫరల్ ఉండాలి అంతే. సో లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మన ఓన్ రెఫరల్ ఉంటే బైనరీ కమిషన్ తీసుకోవచ్చు మనం. ఈ బైనరీ కమిషన్ అనేది 5% ఆఫ్ బీవీ ఇస్తూ పర్ డే 500 ఎన్వైసీ తీసుకునే అవకాశం ఇచ్చిందండి. అంటే అప్రాక్సిమేట్ గా 45,000 పర్ డే తీసుకోవచ్చండి. మరి అంతేకాకుండా ఏ కంపెనీలోనూ లేని విధంగా మన జర్నీలో మనం గనక కష్టపడి ర్యాంకులు పెంచుకుంటూ ఉంటే ఇందులో ఒక అద్భుతమైన సెకండ్ మైల్స్టోన్ ఆఫ్ న్యూయింగ్ అని చెప్పేసి అనుకుంటుంటాం. సిల్వర్ అనే ఒక ర్యాంక్కి ఎవరైతే అచీవ్ అయ్యారో ఆ ర్యాంక్కి వచ్చిన తర్వాత ఈ బైనరీ కమిషన్ ని, ఈ మ్యాచింగ్ కమిషన్ ని అమౌంట్ ఉంది. దాని వలన $5 పర్ పెయిర్ మనం తీసుకోగలుగుతామండి. అట్ ది సేమ్ టైం సీలింగ్ కూడా మనకు డబుల్ చేస్తుంది. డైలీ క్యాపింగ్ అంటే 500 నుంచి 1000 ఎన్వైసీకి మనకి డబుల్ చేస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఆల్రెడీ డైలీ 10,000 ఎన్వైసీ తీసుకుంటున్న వాళ్ళు మా సీనియర్ లీడర్స్ ఆల్రెడీ ఉన్నారు. ఇది తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేశారు. మనం పనిచేస్తే మనం కూడా తీసుకుందాం. ఇక థర్డ్ ఇన్కమ్ చాలా సూపర్ ఇన్కమ్ అండి. బాగా మాకైతే కనుక బాగా నచ్చే ఇన్కమ్ అనమాట. ఒక ఎక్సలెంట్ ఇన్కమ్ ఇది, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ మనకి మ్యాచింగ్ ఇన్కమ్ బైనరీ రూపంలో ఇచ్చారు. ఇది ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది లెవెల్ రూపంలో ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ మనం డైరెక్ట్ గా ఎంత మందినైనా రిఫర్ చేయొచ్చండి. ఎంత మంది రిఫర్ చేస్తే వాళ్ళందరూ మనకి ఫస్ట్ లెవెల్ అవుతారు. మనం డైరెక్ట్ గా ఎవరినైతే రిఫర్ చేశామో వాళ్ళు మనకి ఫస్ట్ లెవెల్ అవుతారండి. ఆ ఫస్ట్ లెవెల్ వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు మనకు సెకండ్ లెవెల్ అవుతారు, వాళ్ళకి ఫస్ట్ లెవెల్ అవుతారు. అట్లాగా సెకండ్ లెవెల్ వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, అట్లాగా 5 లెవెల్స్ వరకు మనకి స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఎలా ఇస్తుందంటే వీళ్ళందరూ చేసే వర్క్ లో వాళ్ళు వర్క్ చేసి సంపాదించే బైనరీ ఇన్కమ్ లో మనకి 10% ఇస్తుంది. వాళ్ళ ఇన్కమ్ కాదండి, ఆ 10% వర్త్ ఆఫ్ ఇన్కమ్ కంపెనీ మనకి ఇస్తుంది. అయితే ఇక్కడ
ఈ 5 లెవెల్స్ ఇన్కమ్ మనం ఎక్కడ ఎవరు బైనరీ కమిషన్ తీసుకున్నా కూడా మనకు ఆ 10% రావాలి అంటే మనము ఈచ్ లెవెల్ కి ఇద్దరిని చొప్పున 5 లెవెల్స్ కి 5 2s 10 మెంబర్స్ మనం డైరెక్ట్ గా రెఫర్ చేసి ఉండాలి. డైరెక్ట్ గా 10 మెంబర్స్ మనం రెఫర్ చేసి ఉండాలి. 10 మెంబర్స్ రెఫర్ చేస్తే 5 లెవెల్స్ లో ఎక్కడ ఇన్కమ్ వచ్చినా కానీ మనం తీసేసుకోవచ్చు. అయితే ఎక్సలెన్సీ ఏంటంటే ఇక్కడ 5 లెవెల్స్ లో కూడాను 10% ఇస్తుందండి. ఇంతకు ముందు మనం ఏదైనా కొన్ని కంపెనీలు కనుక తెలిసుంటే ఈ లెవెల్ కాన్సెప్ట్ లో లెవెల్స్ పెరిగే కొద్దీ ఈ పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ తగ్గిస్తుందండి. ఫస్ట్ లెవెల్లో 10 ఇస్తే సెకండ్ లెవెల్లో 8, థర్డ్ లెవెల్లో 6 అలా ఇచ్చుకుంటూ వెళ్తుంది. కానీ ఈ న్యూ యొక్క ఎక్సలెన్స్ ఏంటంటే అన్ని 5 లెవెల్స్ లో ఎక్కడ ఎవరు బైనరీ కమిషన్ తీసుకున్నా కూడా మనకి ఈ 5 లెవెల్స్ లోపు 10% ఆఫ్ దేర్ ఇన్కమ్, దేర్ బైనరీ కమిషన్ మనకి ఇస్తుంది అనమాట. మరి అయితే ఇక్కడ 10 మెంబర్స్ రెఫర్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం కూడా దాని పెద్ద విషయమా? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే మనం ప్రోమో రివార్డ్ లోనే అనుకున్నాం. ఒక 100 మందిని రెఫర్ చేస్తే 50,000 పర్ మంత్ తీసుకునే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఆ పెద్ద దానికోసం మనం ప్రయత్నం చేస్తాం కదా. ఇవాళ 100 మంది దొరకటం అనేది కూడా కష్టం కూడా కాదు కదా. ఎందుకంటే ఎవరిని వెతుక్కోవాలి, ఇవాళ మన చుట్టూ మనతో పాటు ఉన్నారు కదా హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. సో ఇదైతే కష్టం అయితే కాదు. కాబట్టి ఒక 10 మెంబర్స్ చేయడం అనేది అసలు కష్టమే కాదు. 100 మంది తీసి పక్కన పెట్టినా కానీ ఎవరి 10 మంది వాళ్ళు చేస్తే ఇవాళ మనకి ఎంత టీం వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 మందిని రెఫర్ చేసామండి, మన ఫస్ట్ లెవెల్లో ఉన్నారు. మరి ఈ 10 మంది ఇక్కడ 5 లెవెల్స్ ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవాలంటే 10 మందిని రెఫర్ చేయాలనే కండిషన్ అందరికీ వర్తిస్తుంది కదా. మరి ఈ క్రమంలో ఆ 10 మంది ఎవరి 10 మందిని వాళ్ళు తీసుకొస్తే 10 పదులు 100 మంది సెకండ్ లెవెల్లో ఉంటారు, 100 పదులు 1000 మంది థర్డ్ లెవెల్లో ఉంటారు, 1000 పదులు 10,000 మంది ఫోర్త్ లెవెల్లో ఉంటారు, 10,000 పదులు 1,00,000 మంది ఫిఫ్త్ లెవెల్లో ఉంటారు. అంటే 1 lakh అబోవ్ మెంబర్స్ మనకి ఫామ్ అవ్వడానికి ఇవాళ రేపట్లో జరగకపోవచ్చు, కానీ ఒక 6 months ఒక 1 year పట్టొచ్చు. బట్ ఈవెన్ దో ఇప్పటిదాకా మనకి కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి కదా. ఇంకొక సంవత్సరం వెయిట్ చేస్తే ఒక 1 lakh టీం కనుక మన అదృష్టం బాగుండి ఫామ్ అయితే ఇక్కడ ఎలాంటి మిరాకిల్స్ చూడొచ్చు అంటే డైలీ 2 lakhs తీసుకునే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి ఇంకా ఈ PDF ని ఇంకొంచెం మేము కూడా ముస్తాబు చేయాల్సిన పని ఉండింది. సో ఇంకా నెక్స్ట్ సెషన్ లో ఇంకొంచెం దాన్ని మనం క్లియర్ గా మనకు అర్థమయ్యేలాగా దాన్ని రెడీ చేసుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పర్ డే 2 lakhs పైనే తీసుకునే అవకాశం ఉండింది. ఇక్కడ అది ఎలాగానే దాని గురించి మనం నెక్స్ట్ సెషన్ లో ఇంకా క్లియర్ చూసుకుందాం. లేదనుకుంటే ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో మీరు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంతకు మించి చెప్పడానికి అర్థం వీలు అవ్వట్లేదు. సో అలాంటి ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేది మనం స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ రూపంలో మనం తీసుకునే అవకాశం ఉందండి. ఇక 4th ఇన్కమ్ లైఫ్ టైం రివార్డ్స్. ఇదొక మిరాకిల్ ఇన్కమ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే కంపెనీలో మనకి 1 నుంచి 15 దాకా ర్యాంకులు ఉన్నాయండి. ఈ ర్యాంకులకి ప్రతిదానికి ఒక క్రైటీరియా ఉంటుంది. లైఫ్ టైం రివార్డ్స్ అని ఎందుకన్నారంటే ఈ క్రైటీరియాని చేసుకోవడానికి మనకి ఏ టైం లేదండి. ఇంత క్రైటీరియా చేస్తే ఈ ర్యాంక్ ఇస్తానని కంపెనీ అనింది, కానీ ఇంత టైంలో చేస్తే ఇస్తాను అనే కండిషన్ మనకు లేదు. అందుకే మనకి లైఫ్ టైం రివార్డ్స్ అన్నారు. మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు ఇస్తుందండి ఈ ర్యాంక్ నుంచి వచ్చే రివార్డుని. మరి ఈ ర్యాంక్స్ అన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడే మనకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ర్యాంక్ 1 star అండి. ఈ 1 star అనే దాన్ని మనం అచీవ్ అవ్వాలంటే కనుక 2000 BV లెఫ్ట్ సైడ్, 2000 BV రైట్ సైడ్ చేసుకుంటే 1 star అనే రివార్డ్ మనకు వస్తుంది. అంటే టోటల్ గా 4000, కానీ ఈక్వల్ గా అటు 2000 ఇటు 2000. అంటే మన ఐడి కౌంట్ లోకి వస్తే కనుక 40 ఐడీస్ చేసుకుంటే కనుక 1 star అనే రివార్డ్ మనం అచీవ్ అవ్వగలుగుతాం. ఎప్పుడైతే 1 star అనే రివార్డ్ వచ్చి మనం అచీవ్ అయ్యామో మనకి నెక్స్ట్ డేనే 100 NYC మనకి ఇచ్చేస్తుందండి. $100 ఈక్వల్ టు. మరి నెక్స్ట్ ర్యాంక్ 2 star అండి. ఈ 2 star కూడాను నెక్స్ట్ ఆ 2000 కాకుండా న్యూ బిజినెస్ 3000 BV చేయాలి. లెఫ్ట్ 3000, రైట్ 3000 కలిపితే టోటల్ గా వచ్చేసి 5000 BV. ఇక మన ఐడీస్ కౌంట్ లోకి వస్తే కనుక 100 ఐడీస్ లెఫ్ట్, 100 ఐడీస్ రైట్ వస్తే కనుక మనం 2 star అచీవ్ అవుతాము. ఎప్పుడైతే 2 star అచీవ్ అయ్యామో నెక్స్ట్ డేనే మనకి మళ్ళీ 150 NYC ఇస్తుందండి కంపెనీ. ఇక నెక్స్ట్ 3 star కూడా అంటే న్యూ బిజినెస్ కనుక మనం 5000 BV లెఫ్ట్, 4000 BV రైట్ చేసుకోగలిగితే అప్పటి వరకు మన ఐడి రూపంలో చూస్తే కనుక 200 ఐడీస్ రైట్ చేసుకోగలిగితే కనుక మనం 3 star అనే ర్యాంక్ అని తీసుకోగలుగుతాము. అక్కడ మనకి 250 NYC అనేది మనకి రివార్డ్ గా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ అనేది. మరి ఇలాగా ఇక్కడున్న 15 ర్యాంకులు కనుక మనం
అచీవ్ చేయగలిగితే మై డియర్ ఫ్రెండ్స్, అసలు ఊహించలేమండి అంత ఇన్కమ్. ఎందుకంటే ఈ 15 ర్యాంకులు కనుక మనం సాధించగలిగితే ఈ ఒక్క ర్యాంక్ ఇన్కమే 45 కోట్లు ఉందండి. అక్షరాల 45 కోట్లు ఉందండి. చూడండి, అంటే ఇది కాకుండా మిగతా 4 ఇన్కమ్స్ కనుక మనం యాడ్ చేసుకొని చూడగలిగితే 100 క్రోర్స్ ప్రాజెక్ట్ అండి ఇది. ఇంత అద్భుతమైన ఈ 100 క్రోర్స్ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ ఎవరైతే దీన్ని సౌత్ ఇండియాకి పరిచయం చేశారో సార్ ఆల్రెడీ 11 మంత్స్ లో 11th ర్యాంక్ ని ఆ, సాధించి ఒక రికార్డు క్రియేట్ చేశారు. క్రోర్స్ తీసుకున్నారు. ఇక తనతో జర్నీ చేస్తున్న కొంతమంది దానికి ముందు ర్యాంకుతో వాళ్ళు క్రోర్స్ తీసుకున్నారు. ₹1,00,00,000 ఇప్పుడు దాకా మేము చూడలేదు అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ ₹1,00,00,000 తీసుకునే అవకాశం ఇక్కడ ఉందండి మనకి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా సంవత్సరాలుగా మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి మనం చేయని ప్రయత్నాలు లేవు. ఇన్ని ప్రయత్నాలలో మనం రాబట్టుకున్న దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అని చెప్పేసి చాలా మందికి తెలిసిన విషయమే. సక్సెస్ రేషియో చాలా తక్కువ ఉందన్న విషయం. కానీ ఇక్కడ ఎంత కావాలంటే అంత సంపాదించుకునే అవకాశం ఎలాంటి లైబిలిటీ లేకుండా ఒకళ్ళకి హెల్త్ ఇస్తూ మనం హెల్దీగా ఉంటూ వాళ్ళ ఆశీర్వాదంతో కూడుకున్న డబ్బును సంపాదించుకునే అవకాశం అండి మనకి ఇక్కడ ఉండింది. ఇక్కడ ఎన్ని ర్యాంక్స్ అండి, ఈ ఒక్క 1 ఇయర్ కూడా కాలేదు. ఇక ఒక 1 ఇయర్ లో ఈ సౌత్ ఇండియాలో ప్రతి దానిలో రికార్డ్ సృష్టించిందండి ఈ యొక్క లయన్స్ టీమ్ అనేది. మరి ఈ రికార్డ్స్ ని మీరు గమనిస్తూ మనందరం కూడా భాగస్థులం అయ్యామంటే కనుక ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుభవించే వాళ్ళలో మనం కూడా ఖచ్చితంగా అవ్వబోతాం అనడంలో డౌటే లేదండి. ఎందుకంటే నేనైతే గనక ఎవరైతే అదృష్టం ఉందో వాళ్లే ఇప్పుడు దాకా దింజలు వచ్చున్నారని అనుకుంటాను. ఇప్పుడు వింటున్న వాళ్ళు కూడా మీకే అదృష్టం ఉంది కాబట్టి మీకు ఈ అవకాశం వచ్చింది ఇవాళ వినడానికి నేను అంటాను. దీంతో జర్నీ చేస్తే ఖచ్చితంగా అదృష్టం ఉన్న వాళ్ళందరే దీంతో వస్తూ ఉంటారు, ఇందులో కూడా డౌట్ ఏం లేదు. సో ఇంత మంచి ఒక అద్భుతమైన ఇన్కమ్ అండి ఈ 4th ఇన్కమ్ అనేది. ఇక 5th ఇన్కమ్, ఇదొక ఎక్సలెంట్ ఇన్కమ్, ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్. దీన్ని మేము ముద్దుగా రాయల్టీ అని పిలుచుకుంటాం. ఎందుకంటే చాలా కంపెనీల్లో మన అనుభవంలో కొన్ని కంపెనీల్లో రాయల్టీ అనేది ఒక అందని ద్రాక్షలాగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని కంపెనీలు మనకి రాయల్టీ ఇచ్చే విధానం ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ర్యాంక్ ఇచ్చేసేసి అది ఎవరైతే సాధించారో వాళ్ళకి కంపెనీలో వచ్చే టర్న్ ఓవర్లోనో ప్రాఫిట్లోనో సమ్ షేర్ తీసి ఎవరైతే ఎంతమంది అయితే ఆ పెద్ద ర్యాంక్ని అచీవ్ అయ్యారో వాళ్ళకి సమ్ పర్సంటేజ్ని అందరికీ పంచుతుంది. అంత పెద్ద ర్యాంక్ని సాధించడానికి ఎంతమంది వస్తారు, ఈ సాధించిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఒక రాయల్టీ వాళ్ళ వాళ్ళ ప్రాఫిట్లోనో లేకపోతే వాళ్ళ దాని ఎంత ప్రాఫిట్ వచ్చిందని అడిగేవాళ్ళు ఎవరు? ఖచ్చితంగా మనం ఎవరు అడగం. కానీ ఇక్కడ న్యూయార్క్ లో దమ్ము ఏంటంటే 3 స్టార్ అనే ఒక ర్యాంక్ నుంచే మనకి రాయల్టీ రూపంలో ఎవరైతే 3 స్టార్ అనే ఒక 200 ఐడీస్ లెఫ్ట్ 200 ఐడీస్ రైట్ చేసుకొని 3 స్టార్ అనే ర్యాంక్ ని అచీవ్ అవ్వగలుగుతారో, ఉన్న 15 ర్యాంక్స్ లో 3 స్టార్ అంటే ఏదైనా పెద్ద ర్యాంక్ అండి కాదు కదా, వెరీ బిగినింగే కదా. ఆ 3 స్టార్ అనే ఒక ర్యాంక్ ని ఎవరైతే అచీవ్ అవ్వగలుగుతారో వాళ్ళ డైరెక్ట్ బిజినెస్ లో ప్రతి ఐడి నుంచి 1% ఆఫ్ బీవీ మనకి ఇన్సెంటివ్ గా ఇస్తుంది. 1% ఆఫ్ బీవీ అంటే $50 అండి. $50 అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ ఒక 1000 ఐడీస్ వచ్చినాయి అనుకోండి, యావరేజ్ గా 1000 ఇంటూ $50 $500 మనకి ఎక్స్ట్రా వచ్చినట్టే కదా. ఒకవేళ ఇది ఇవ్వలేదండి చివరిలోనే మీకు కూడా ఇస్తామని ఈ కంపెనీ అంటే అందరికీ దీనికి తేడా ఏముంది? ఇది ఎక్సలెన్సీ ఆఫ్ న్యూయార్క్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే 3 స్టార్ అనే ఒక ర్యాంక్ ని మనం సాధించగలిగామో అప్పటి నుంచే మనకి 1% ఆఫ్ బీవీ అనేది ఇవ్వడం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ఫెసిలిటీ మనకి. అట్లాగే ఎప్పుడైతే 5 స్టార్ అనే ర్యాంక్ వచ్చామో 2% ఆఫ్ బీవీ ఇస్తుంది, అంటే $1 పర్ ఐడి ఇస్తుంది. అది కూడా అన్లిమిటెడ్ డెత్ ఆఫ్ మన ఐడీస్ అండి. అంటే ఇక్కడ లెవెల్ మనకి లిమిటేషన్ లేదు. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ లో 5 లెవెల్స్ అని చెప్పుకున్నాం కదా, అలా కాదు. ఇక్కడ మీరు ఎంత లెంత్ లో ఐడి పడినా కూడా అది 100 లెవెలా 1000 లెవెలా 1,00,000 లెవెలా ఎక్కడైనా కావచ్చు, మీ డైరెక్ట్ టీం అయి ఉండాలంతే. ఎక్కడ ఐడి పడ్డా కూడా మనకి అక్కడ ఏదైతే ఆ ర్యాంక్ ని బట్టి మనకి ఆ రివార్డ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ నుంచి రియల్ టైమ్ గా. మోర్ ఓవర్ నోట్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్, రియల్ టైం. మరి ఈ 5 స్టార్ అనే దానికి 2% ఇన్సెంటివ్ ఇస్తే ఎప్పుడైతే సిల్వర్ అయ్యామో 3% ఆఫ్ బీవీ అంటే $1.5 వస్తుంది. ఇక 8th ర్యాంక్ గోల్డ్ అనే దానికి వస్తే 4% ఆఫ్ బీవీ అంటే ఒక $2 ఇస్తుంది. అండ్ 10th ర్యాంక్ డైమండ్ దానికి వస్తే కనుక 5% ఆఫ్ బీవీ $2.5 ఇస్తుందండి. ఈ తర్వాత
ఒకవేళ ఈ రాయల్టీ ఇస్తామన్నా కానీ ఇది పెద్దగా పట్టించుకోండి మనం, ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే రివార్డు కోట్లలో ఉంటుందండి. ఆల్రెడీ మేము చూసాం. లయన్ ప్రసాద్ గారు 11th ర్యాంక్ తీసుకుంటే కూడా ₹1,00,00,000 పైన రివార్డ్ ఒకటే ఉంటుంది. ఈ షీట్ లో మీరు కూడా చూసుకోవచ్చు, ఎవరైనా కానివచ్చు PDF లో. సో ఇక ర్యాంక్స్ పెరిగే కొద్దీ మనకు వచ్చే రివార్డ్స్ కోట్లలో ఉంటాయండి. ఇక దానికి మనకు మనం దాన్ని కౌంట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన 5 రకాల ఇన్కమ్స్ తో మనం ముందు మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి మన కంపెనీ ఈ యొక్క 2 రకాల బిజినెస్ ప్లాన్స్ తో 5 రకాల ఇన్కమ్స్ తో మన ముందుకు వచ్చింది. మరి ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, ఇంతకు ముందు మేము కొన్ని ఒక USDT డాలర్స్ తో బిజినెస్ చేశాం. కాబట్టి మనం ఎక్కడైతే దొరుకుతుందో ఆ డాలర్స్ USDT అని చెప్పేసి అవి కొనుక్కొని మనం కంపెనీలో మనం మెంబర్ గా జాయిన్ అవడం, ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు INR లోకి రాబోతుంది, ఆల్మోస్ట్ వచ్చేసింది, రాబోతుంది కాదు వచ్చేసేసింది. సో ఎవరైతే మనం డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నామో వాళ్ళందరికీ KYCలు స్టార్ట్ అయిపోయింది. సో KYC ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో ఆటోమేటిక్ గా కంపెనీ మనకి డైరెక్ట్ గా మన అకౌంట్స్ కి INR ఇచ్చేసేస్తుంది. మరి ఇక్కడ ఈ డాలర్స్ రూపంలో కాకుండా INR రూపంలో మనం ఒక ప్రొడక్ట్ పర్చేజ్ చేయడం కోసం చెప్పేసి డైరెక్ట్ గా కంపెనీ అకౌంట్ లో మనం అమౌంట్ వేయాల్సి ఉంటుంది. ఎవరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ అకౌంట్ లో ఇచ్చే క్రమంలో డైరెక్ట్ గా క్యాష్ డిపాజిట్ చేయకుండా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, నెట్ బ్యాంకింగ్, UPI ఇలా మాత్రమే చేయాలి అని కంపెనీ కండిషన్ పెట్టింది. అది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిందే. అట్లాగే మనకి ఇప్పటి వరకు INR అనేది లేదు కాబట్టి, INR అనేది త్వరలో రాబోతుంది కాబట్టి విత్డ్రావల్ కూడా మనకి మినిమం ₹1000 నుంచి మనం విత్డ్రా చేసుకోవచ్చు. కానీ డైలీ అనేది మనకి పేఅవుట్స్ ఉంటుంది, కానీ విత్డ్రా అనేది వీక్లీ ఉంటుంది. ఇక మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకి పార్టిసిపెంట్ మస్ట్ పర్చేజ్ వన్స్ ఎర్నింగ్స్ ఆఫ్ ఈచ్ 100 times ది ఇనిషియల్ బయింగ్ BV of 50 BV. అంటే ఇక్కడ ప్రతి దానిలో ఒక రీపర్చేజ్ అనేది ఉంటుంది చాలా కంపెనీస్ లో. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అద్భుతమైన రీపర్చేజ్ ఆఫర్ ఏంటంటే, బాబు నువ్వు రోజు ఏం కొనొద్దు, దీనిలో ప్రతి నెల ఏం కొనొద్దు, నువ్వు ఒక 4.5 లక్షలు సంపాదించుకొని అప్పుడు ఒకసారి కొనుక్కో దీనిలో ఉంటుంది. అది పెద్ద రీపర్చేజ్ కండిషన్ అండి? ఖచ్చితంగా కాదు కదా. కాబట్టి ఇట్లాగా రీపర్చేజ్ అనే దాన్ని కూడా మనకి ఏదో చెప్తున్నారంటే, అంత పెద్ద ఇన్కమ్ సంపాదించిన తర్వాత ఇంకొకటి తీసుకోవడం కాదు. ఈ లోపలనే మనకి చాలా అవసరం అయితే చాలాసార్లు కొనుక్కొని ఉంటాం అట్లాగా. ఇక మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మనం డైరెక్ట్ స్పాన్సర్షిప్ అవ్వాలని చెప్పేసి మనం ఇందాకే చెప్పుకున్నాం. పేఅవుట్స్ గురించి కూడా మనకి డైలీ పేఅవుట్స్ కౌంటింగ్ ఉంటుంది. ఇవాళ జరిగిన బిజినెస్ రేపు కనబడుతుంది, నిన్న జరిగింది ఇవాళ కనబడుతుంది. కాకపోతే విత్డ్రావల్స్ అనేది వీక్లీ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మన అకౌంట్స్ కి INR రూపంలో మనకి అమౌంట్ అనేది రాబోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇంత అద్భుతమైన ప్రొడక్ట్ వాడుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ ని అనుభవించే అవకాశం మనకి కంపెనీ ఇచ్చింది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని బాగా సంపాదించుకుని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోగలిగే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. మరి దీంతో పాటు నేషనల్ టూర్సే కాదు, ఇంటర్నేషనల్ టూర్స్ కూడా ప్రొవైడ్ చేసింది. ఆల్రెడీ మేమైతే నేషనల్ టూర్స్ ఎంజాయ్ చేసాం. ఇంటర్నేషనల్ టూర్ ఆల్రెడీ థాయిలాండ్ అచీవ్ అయిపోయి రెడీగా ఉన్నాం నెక్స్ట్ మంత్ వెళ్ళడానికి. ఇలాంటి చాలా ఆఫర్స్ ఇంకా ముందు రాబోతున్నాయి. దీంతో పాటు మన ర్యాంక్ ని పెంచుకునే క్రమంలో మనకి చాలా రికగ్నిషన్స్ వస్తుంది. రికగ్నిషన్ కావాలని ఎవరు కోరుకోరండి కదా. మరి ఇక్కడ అద్భుతమైన రికగ్నిషన్స్ ఉంటాయి. అలాగే ఇతరులకి హెల్ప్ చేస్తూ ఉండే ఒక అవకాశం ఇక్కడ మనకు అదృష్టం వచ్చింది. మరి ఇక్కడ ఓన్ బిజినెస్ అంతే కదా, ఎవరి కింద మనం పని చేయట్లేదు. మన టైం ఫ్రీడమ్ మన దగ్గర ఉండింది, ఎంత టైం పని చేయాలో మన చేతిలో ఉండింది. ఇది మన ఓన్ బిజినెసే కదా. మరి ఇన్ని అవకాశాలు మన చేతిలో ఉన్నప్పుడు ఇది చేయాలా వద్దా అనే డెసిషన్ ఎవరి చేతిలో ఉందండి? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన చేతుల్లోనే ఉందండి. ఇదంతా వినిన తర్వాత దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, దీని గురించి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, నేను ఇవాళ ఒక మంచి ఒక డెమో జూమ్ ప్రెజెంటేషన్ విన్నాను, ఈ క్యూఎస్ఎల్ ఈ న్యూయం కంపెనీలో ఈ ప్రొడక్ట్ బిజినెస్ చేయాలా వద్దా అని సలహా తెలియని వాళ్ళని గురించి అడగకండి. ఒకవేళ వాళ్ళ మీద మీకు గురి ఉంటే, వాళ్ళైతే బాగా చెప్తారు అనుకుంటే నెక్స్ట్ సెషన్ లో వాళ్ళని కూర్చోబెట్టండి. లేదా మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చోబెట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయించండి. మీకు ఇప్పుడు అర్థం కాలేదా, మీరు కూడా మళ్ళీ ఇంకొకసారి కూర్చోండి ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో. ఇది మనం విడిచిపెట్టవలసిన ప్రాజెక్ట్ కాదండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అద్భుతంగా ఆరోగ్యం, ఆదాయం దొరుకుతున్న ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మన ముందుకు వచ్చింది. ఇది మేము అనుభవిస్తూ మనందరితో షేర్ చేసుకోవాలని ఒక సదుద్దేశంతో మేము ముందుకు వచ్చాము. మీకు అర్థమయ్యేలాగా చెప్పగలిగానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏమేందో ఇంకా దీని గురించి తెలిసిన మన సీనియర్స్ చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని ఇన్వైట్ చేసుకున్న వాళ్ళు మీరు ఒకసారి కూర్చొని మీరు డిస్కస్ చేయండి. సో దీంతో కలిసి జర్నీ చేద్దాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ
ఇవాళ ఈ యొక్క ప్రజెంటేషన్ ఇవ్వన ప్రతి ఒక్కరికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.